హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ మన వీడియో వచ్చేసి ఈ రోజు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం బనానా తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేసి చాలా మంది అయితే అపోహలు అయితే ఉంటాయి. బట్ ఈ రోజు బనానా తింటే మనకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి, దాంతో ఏమైనా ప్రమాదం వస్తుందా అనేసి అయితే ఈ రోజు మనకు తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే షేర్ అయితే చేయండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే వాళ్ళకి వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనము రోజు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బనానా అనేది తింటే ఏం ప్రాబ్లమ్స్ రావండి, ఎందుకంటే మనం బనానా తినడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి కానీ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. సో డాక్టర్ అయితే ఇదే సజెషన్ ఇస్తారు. సో దాని వల్ల బనానా తినడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వామిటింగ్స్ అయ్యి నీరసంగా ఉండడము, బద్ధకంగా ఉండడము ఇవి ఉంటాయి మనం ప్రెగ్నెన్సీ టైంలో. సో బనానా తినడం వల్ల ఏంటిదంటే వీటికి కవర్ చేస్తుంది, కొంచెం వామిటింగ్స్ కి తక్కువ అవుతుంది అండ్ ఇవి బద్ధకంగా ఉండకుండా కొంచెం యాక్టివ్ గా ఉండేటట్టుగా అయితే బనానా అయితే మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో అలాగే ఎవరు వాళ్ళు ఇదో చెప్పారని ఇల్లుదో చెప్పారనేసి మీరు భయపడకండి. అలాగే మనకు మోషన్స్ అయినా ఫ్రీనే అయితే బనానా తింటే, అలా మీరు వాళ్ళు ఇల్లు చెప్పారని మాటలు పట్టేసి కావాల్సిన ఫుడ్ అయితే స్కిప్ చేయకండి. ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఏం కావాలో ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనం కరెక్ట్ గా తింటే పిల్లలు అనేది చాలా హెల్దీగా చాలా క్యూట్ గా పుడతారు. సో బనానా అయితే తినండి, కాకపోతే రోజు ఒక్కటి తినండి. సో మనం మనం ఎక్కువ ఏదో తినాలి కదా అనేసి ఎక్కువగా తినవద్దు. ఏ ఫుడ్ అయినా సరే, అదే బనానా అనే కాదు, ఏ ఫుడ్ అయినా కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో లిమిట్ గా తింటే మనకు మంచిది, చాలా మంచిదండి. సో ఇదండి వీడియో, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్, థ్యాంక్ యూ ఆల్. ఇంకో మంచి వీడియో మేము అనుకున్నా అప్పటికి బాయ్ బాయ్.